ఎక్సైజ్ ఈఎస్తో మాట్లాడాను, జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడాను. ఆదివారం అయినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడి రేపు నేను ధర్నాకి వెళ్తున్నాను, మీ ప్రతిపాదన కనుక మానకపోతే ఉద్యమం చాలా ఉధృతమవుతుంది. పైగా మీరు చేస్తున్న పని ఏంది? షిఫ్టింగ్ పని. షిఫ్టింగ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? షిఫ్టింగ్ చేసే అధికారం మీకు లేనప్పుడు ఒక అక్రమ కట్టడంలో పెట్టుకోవడానికి అవకాశం ఎలా వస్తుంది? అది జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా బెదిరించడం ద్వారా ఇక్కడ మనం ప్రత్యక్షంగా మన ధర్నా ప్రారంభం అయిన తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ యొక్క ఉన్నతాధికారితో మాట్లాడటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. యథాతథంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అనుమతి ఉందా, అనుమతి లేదా అంటే అనుమతి లేదు. కానీ అనుమతి కోసం దరఖాస్తు పెట్టాడు కాబట్టి కట్టుకొని ఇస్తున్నాం అని అంటే రూల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దరఖాస్తు పెట్టినంత మాత్రాన కట్టడానికి అవకాశం లేదు. అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్లాన్ ప్రకారంగానే కట్టాలని ఉంది కదా అని అంటే అప్పుడు మీరు మనుషులు పంపుతారా, లేకపోతే ఈడ ధర్నా ఇంకా కొనసాగించాలంటే పంపడమే కాదు, ఆపడమే కాదు, కూలగొట్టడం మొదలు కావాలి అని చెప్పని కమిషనర్ జిహెచ్ఎంసీతో మాట్లాడటం, సిసిపి హైదరాబాద్ హెడ్ సిసిపితో మాట్లాడటం, తర్వాత ఏసీపీ అస్వస్థకు గురై హాస్పిటల్లో ఉంటే ఆయనతో కూడా మాట్లాడిన తర్వాతనే కదిలి వచ్చి వాళ్ళు ఇక్కడ కూలగొట్టడానికి కొంత ప్రయత్నం చేసి కొంత కూలగొట్టారు. ఇది ఏదో తాత్కాలికంగా కూలగొట్టారు అనుకోవటాలే మనం, కానీ అది శాశ్వతంగా కొట్టిపడేయాలి. అనుమతి లేదు కాబట్టి ఒకటి, అది కూడా అక్రమ వ్యాపారం కొరకు ప్రారంభించబోతున్నారు కాబట్టి మనం వ్యతిరేకిస్తాం. నిజంగా ఎవరైనా కట్టుకుంటా అంటే కట్టుకోమనే చెప్తాం, కానీ ఇది వేరు కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి.